ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించి అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షులు హరీష్ గారు, గ్రీవెన్సెల్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, రైతు విభాగ జిల్లా అధ్యక్షులు శివాజీ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన మండల అధ్యక్షులు సాయి గారు, మా వైఎస్ఆర్ టీయూసీ జిల్లా నగర ముఖ్య నాయకులు, మా ఆటో సోదరులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఘనంగా మేము అందరం గారు మేడే దినం ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కార్మిక సోదరుల కోసం సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కార్మిక సోదరులు ఒక బాధలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు కానివ్వండి అన్నీ గారు వింటుంటే తెలుసుకుంటుంటే చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అన్నీ గారు తీసేసి ఈరోజు కార్మికులకి కనీస సౌకర్యాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ఏ ఒక్కటి గారు అందించకుండా ఈరోజు కార్మిక సోదరులందరూ గారా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆటో సోదరులందరూ గారా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు మా అందరి గారు అందించేవారు. అదేవిధంగా ఎటువంటి కేసులు లేకుండా, ఫైనులు లేకుండా 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆటో సోదరులు అందరు గారు పోయిన 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బండి ఆపితే ఫైను, బండి వెళ్తే ఫైను, ఎక్కడికెక్కడ మాకు ఫైన్లు వేసి మేము కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి గార ఈరోజు ప్రభుత్వం ఫైనల్ రూపంలో తీసుకుంటానని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క ఆటో సోదరులు అందరు గారు ఇచ్చేస్తున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హాకర్ సోదరులు అందరి గార 10,000 రూపాయలు జీవనోపాధి కోసం ఇష్టం జరిగింది. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గారా ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళందరి గారా హాకర్లు ఒక ఐడెంటిటీ కార్డు ఇష్టం గారు జరిగింది. కానీ ఈరోజు హాకర్లు ఎవరైతే రోడ్డు మీద వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేసుకుంటున్నారో వాళ్ళ ఈరోజు డబ్బులు సంపాదించుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతిరోజు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉండటం జరిగింది. మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆప్కాసు పెట్టి ప్రతి ఒక్కరి గారు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఆప్కాసు వ్యవస్థను మొత్తం గారు తీసేసే విధంగా కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తాం జరుగుతుంది. ఏ వర్గాల ప్రజలు గారే ఈరోజు సంతోషంగా లేరు కూటమి ప్రభుత్వం మీద. మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, ఏ ఒక రైతులు కానివ్వండి, ఏ ఒక్కరు గారు సంతోషంగా లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలందరూ గారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క సంక్షేమం లేదు, ఇంకో పక్క అభివృద్ధి లేదు, మంచి చేసే కార్యక్రమాలు అన్నీ గారా తీసేసి ఈరోజు ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా నేను మీరు అందరు గారు చూసే ఉంటారు సింహాచలం ఘటన. దాదాపుగా 7 చనిపోయి ఈరోజు వాళ్ళ కుటుంబాలు కొత్త జంట 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి జంట, కుటుంబంలో 4 చనిపోయి గతంలో ఎన్నడూ గారా ఇలాంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్క తొక్కిసలా జరిగిందా, ఒక తోపులా జరిగిందా? వైకుంఠ ఏకాదశి నాడు కానివ్వండి, లేకపోతే చందన మహోత్సవం నాడు కానివ్వండి, అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్లో రథసప్తమి రోజు కానివ్వండి, ఏ రోజైనా ఒక్క తొక్కిసలాట, ఒక తోపులాట జరిగిందా? కానీ ఈరోజు మనం రాష్ట్రంలో ఒక్కసారి చూసుకుని అసలు పరిపాలన ఉందా? కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది అందరి గారు ఒకసారి బాధేస్తుంది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలా జరిగి 2-3 నెలలు అవ్వకముందే
మళ్ళీ ఈరోజు నిన్న చందన మహోత్సవంలో దాదాపుగా 7 చనిపోవటం జరిగింది. పట్టించుకునే వాళ్ళు లేరు, పరిపాలన చేయట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అన్యాయం అని చెప్పని ప్రశ్నిస్తే కేసు, తప్పని చెప్తే జైలు. ఈ విధమైన నీచ రాజకీయాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది జరుగుతుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఎవరన్నా మీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా వెళ్ళారా? ముఖ్యమంత్రి వెళ్ళారా? ఉప ముఖ్యమంత్రి వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ బాధితులకు అండగా పరామర్శించడం జరిగింది. మా పరిపాలన మేము గొప్పగా చెప్పుకుంటాం, ఏ రోజుకైనా మేము గొప్పగా చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కట్టిన రక్షణ ద్వారా 1,00,000 మంది ప్రజలను కాపాడితే మీరు కట్టిన గోడలు ప్రజల ప్రాణాలు తీసేస్తాం జరుగుతుంది. నాశరికమైన గోడలు. ఒక్కసారి ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రం మొత్తం గారా నిన్నటి నుంచి ఒకటే చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అని చెప్పని ప్రతి ఒక్కరు గారు అదే కోరుకుంటున్నారు. మొన్న వరదలు వస్తే లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ఒక్క ఇల్లు కూడా తెరవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఒక్క ఇల్లు. నిన్న వర్షం పడితే 8 మంది చనిపోయారు. సింగనగర్ ప్రాంతంలో ఆ రోజు వరదల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఈ రోజుకి ఇల్లు కోల్పోయి ఈ రోజుకి గారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇది మీ పరిపాలన. రక్షణ గోడ కట్టిన, రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున మొనగారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది మా పరిపాలన. ఈరోజు ఎన్ని గారు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రతి కార్మిక సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీ అండగా ఉంటుంది. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరం గారు ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేగా ఘనంగా వైఎస్ఆర్టీసీ తరఫున జరుపుకోవడం జరిగింది. కార్మికులందరి మధ్యలో ఈ రోజున ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా జెండావిష్కరణ జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఈ పని గంటలు తగ్గించాలని, మరి అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితమే ఈ పని గంటలు తగ్గించి మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా మరి ఈరోజు మేడేగా జరుపుకుంటా ఉన్నారు. మరి అదే క్రమంలో మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి 5 ఏళ్ళు కూడా ప్రజల్ని, ప్రత్యేకంగా కార్మికుల్ని తన సొంత బిడ్డల్లాగా అటు అమ్మఒడి ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, వాహన మిత్ర ద్వారా కానీ మరి వాళ్ళకి 5 ఏళ్ళు కూడా 10,000 చొప్పున వేసి మరి వాళ్ళకి అండగా నిలిచి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపి మరి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మాయ మాటలతో, మాయ హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న పరిపాలన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల దినంగా మీకు హెచ్చరించేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల్ని మీరు సరిగ్గా చూసుకోకపోతే, వారి సంక్షేమ పథకాలు కానీ, వారి పిల్లల్ని అమ్మఒడి ద్వారా చేయకపోతే ఈ రాష్ట్రంలో కార్మికులంతా తిరగబడి మీ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి తీసుకొస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.